ఆరాధనా 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 ఆరాధనా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు 3 Minutes Word Bite. 3 నిమిషముల విశ్వాస వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పేరిట స్వాగతం. నేటి వాక్య ధ్యానాంశము, దేవుని యందు నిరీక్షణ గలవారై ఉండుడి, హ్యావ్ హోప్ ఇన్ గాడ్. అపోస్తుల కార్యము 26వ అధ్యాయం 1 నుండి 11వ వచన భాగంలో అపోస్తుడైన పౌలు మరి రాజు అయిన అగ్రిప్ప ముందు నిలుచుని సంకెళ్లతోనూ అందరి ముందట మరి విమర్శింపబడుతూ అక్కడ నిలబడుతున్న వాడిగా ఉంటున్నాడు. అట్టి సందర్భంలో కూడా ఆయన సంతోషముతోనూ సమాధానపూర్వకంగా ఆయన సాక్ష్యమును, ఆయన నిరీక్షణను ఇతరులకు అందించే తృష్ణ మరి పౌలు భక్తునిలో జ్ఞాపకం చేయబడుతుంటున్నది. వీటిలో నుండి 3 ప్రాముఖ్యమైన సత్యము జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి సత్యము ప్రామిస్, వాగ్దానం. అపోస్తలుడైన పౌలు దేవునిపై ఆధారపడుతూ ఏ విధముగా అయితే దేవుడు అతనికి దర్శనమిచ్చి వాగ్దానము చేసి నిరీక్షణను అందించిన దేవుని వైపు చూస్తూ ఆ వాగ్దానములపై నమ్మకమును పెంచుకున్న వాడిగా ఉంటున్నాడు. ప్రియులరా, ఇక్కడున్న పరిస్థితిలో పౌలు అక్కడ సంఖ్యలతో ఉన్నప్పటికీ, రాజులైనప్పటికీ కానీ వారి మీద నమ్మకము, వారి మీద ఆధారము లేదు, కానీ దేవుని వాగ్దానముపై ఆధారపడిన వాడిగా ఉన్నట్లుగా జ్ఞాపకం చేయబడుతున్నది. ప్రాముఖ్యమైన సత్య భాగం చూసినట్లయితే ఉద్దేశం, పర్పస్. ప్రియులరా, అక్కడున్న పరిస్థితిలో, అక్కడున్న స్థితిగతులను బట్టి పౌలు నిరంతరము దేవుని సాక్ష్యమును ప్రకటించడానికి బందీలో కూడా, చెరలో ఉన్నప్పటికీ కూడా, సంఖ్యలతో ఉన్నప్పటికీ కూడా, పరీక్షింపబడిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చాలనే మనసు మరి పౌలుకి కలిగిన వాడిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. బికాస్ హీ చోస్ టు టర్న్ ద డార్క్నెస్ ఇన్ టు ద లైట్. అందుకోసం ఒక భక్తుడు ఏమంటాడంటే, సఫరింగ్ డస్ నాట్ క్యాన్సల్ ద కాలింగ్ ఆఫ్ గాడ్. ఈ 3వ ప్రాముఖ్యమైన సత్యము స్థిరత్వము, ప్రిజర్వరెన్స్. అపోస్తలుడైన పౌలు తన దేవుని యొక్క వాగ్దానములపై దేవుని యందు నిరీక్షణ కలుగుతూ నిలిచి ఉండటము జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అందుకోసమే పౌలు భక్తుడు అంటాడు ఏమని అంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే అది మేలైనది అంటాడు. ప్రియులరా, దేవుని వాగ్దానములను నెరవేర్పును గూర్చిన సత్యమును తను చూడాలనే ఆశ, తపన మరి పౌలు భక్తుడికి కలిగిన వాడిగా ఉంటున్నాడు. ఆయన ఆ చెరలో ఉన్నప్పటికీ కూడా, ఆ బందీగా ఉన్నప్పటికీ కూడా, ఆ చీకటి గదిలో వేసినప్పటికీ కూడా, చెరలో నుండి సంతోషించుడి, మరలా చెప్పుదును సంతోషించుడి అంటూ అనేకులకు నిరీక్షణ కలిగిన రక్షణ ఫలమును అందించడానికి తన్ను తాను స్థిరపరచుకున్న వాడిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. కాబట్టి ప్రియులరా, ఈరోజు మన కష్ట సమయంలో, మన పరిస్థితులు ఏది ఉన్నప్పటికీ కూడా నమ్మదగిన దేవుడు మనకు వాగ్దానం చేసినాడు అని నమ్మువారిగా ఉండాలి. ఆయన ఉద్దేశములను నెరవేర్చే సాధనముగా నిన్ను పిలిచి ఉన్నాడని నమ్మాలి. 3వదిగా, ఆయన యందు స్థిరత్వము కలిగిన వారిగా ఉన్నట్లయితే ఆయన నిశ్చయమైన కేవలం ఉపాయం లేని వారంగా కాదు, కానీ ఉపాయం కలగజేయు దేవుడు నీ దేవుడై ఉంటున్నాడు. కాబట్టి అట్టి కృప, అట్టి దీవెన త్రియేక దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. మహా గొప్ప కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా సంకటములను, మా దుఃఖములను, మా బలహీనతను, మా ఆయాసకరమైన పరిస్థితులన్నీ కూడా నీవు చూచిన దేవుడు వహించున్నావు. కానీ పరిస్థితులలో మేము నిరీక్షణ లేని ఇతరు వలె ఉండకుండా నిరీక్షణకరమైన క్రీస్తు వైపు మేము చూస్తూ ఆ వాగ్దాన ఫలమును మేము పొందుకునే భాగ్యమును మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. అదేవిధంగా మేమందరము కూడా దేవా, నీ ఉద్దేశములను స్థాపించువారిగా, నెరవేర్చేవారిగా ఎల్లప్పుడూ ఉండే కృపను మాకు వెనుక దయచేయమని ప్రార్థిస్తూ, అదే విధముగా నీ వాక్యమునందును, విశ్వాసమునందును, సాక్ష్యమునందును మమ్మల్ని మేము స్థిరత్వము చేసుకొని, ఇదిగో ప్రభా, రాజుల ఎదుటను, యాజకుల ఎదుటను, దేవ లోకము ఎదుటను నీ సాక్షిగా నిలుచునే
కృపా భాగ్యము మా అందరికీ అనుగ్రహించి దినమంతట్లో మేము చేసే ప్రతి కార్యంలో నీ సన్నిధి కాంతి మాపై ఉదబ చేసి నడిపించి నీ సాక్షిగా మీ ప్రతిబింబంగా నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీకు తోడై ఉండును గాక.